శ్రోతలకు నమస్కారం. వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. రుక్మిణీదేవి అగ్నిజ్యోతుననే పురోహితుని ద్వారా శ్రీకృష్ణునకు ఈ విధంగా సందేశము పంపించింది. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద యవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు అట్టినే అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. సజ్జనులు తమ అజ్ఞాన నివృత్తికై గౌరీపతి వలె యవ్వని పాదపద్మములు అనగా గంగాజలమున మునిగ వాంఛింతురో అట్టి నీ యొక్క కృపకు నేను అర్హురాలిని కాకున్నచో తీవ్రమైన వ్రతదీక్షనుబోని 100 జన్మలకైనా కూడా నిన్నే స్మరిస్తూ ప్రాణములను విడుస్తాను. ఇది మాత్రము నిజము సుమా. ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేలా భువన మోహన నిను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయిత నీ యధరామృతం బావగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నీరజాతనయ నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఆమె ఇంకా ఇలా అంటోంది, నీ యొక్క మృదు మధుర భాషలు వినలేని చెవులుండి ఎందుకు, నీవు అనుభవింపలేని సుకుమార కోమల శరీరము యొక్క సౌందర్యమెందుకు, భువనమోహన నిన్ను సందర్శించలేని కన్నులుండియు ఏమి ప్రయోజనము, దేవా నీ అధర సుధారసము ఆస్వాదింపలేని నాలుక ఎందుకు, కమలాక్ష నీవు ధరించు వనమాల యొక్క సువాసనను ఆఘ్రాణింపలేని నాసిక ఎందుకు, ఓ ధన్యచరిత నీకు సేవ చెయ్యలేని జన్మ ఎన్ని జన్మలెత్తిననో వృథాయే కదా. రుక్మిణి యొక్క సందేశమును శ్రీకృష్ణునకు వినిపించి వృద్ధ బ్రాహ్మణుడు అగ్నిజ్యోతుడు ఆమె యొక్క సౌందర్యమును వర్ణిస్తూ ఇలా అంటున్నాడు. ఆయలనాగనీకు తగు అంగనకున్ తగుదేవో మాయుపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాడ్యములేలా నీవు నీ తోయము వారి గూడుకొని తోయరుహానన దెత్తుగాని విచ్చేయుము శత్రులన్ మరుము సేయుము సేయుము శోభనం బిలన్. ప్రభు, ఆ సుందరియే నీకు తగిన జంట, మరియు నీవే ఆమెనకు సరిజోడు. నిజముగా నీవే ఆమెకు పతివి. మా గురువుల సాక్షిగా చెప్పుచున్నాను, మీరూరకు నిశ్చయముగా పెండ్లి అగును. ఇక ఆలస్యమెందుకు, నీ పరివారము వారిని తోడ్కొని పోయి పద్మానని అయిన
ఆ రుక్మిణిని తెచ్చుకొందువుగాక కూడా. విచ్చేయుము, శత్రువులను నశింపచేయుము, లోకమునకు శుభము చేయుము. కన్యమీద నా తలపు గాఢము కూరుకురాదురేయి, నాకెన్నడు నా వివాహము సహింపగ రుక్మి తలంచు కీడు. నేమున్న ఎరుంగునున్ పరుల మూకలం నడంచి కుమారిదెత్తు, మిద్వన్నుత మానుద్రచ్య నవమహిషిఖన్ వడిదచ్చు కైవడిన్. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణునితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తమ, రుక్మిణీ కన్యపై నా మనస్సు గాఢముగా లగ్నమై ఉంది. రాత్రులన్నూ నాకు నిద్ర వచ్చుటలేదు. రుక్మిణి సోదరుడు రుక్మి నా ఎడల ద్వేషభావముతో ఈ వివాహమును సహింపలేక కీడు తలపెట్టనని నాకు ఇదివరకే తెలుసును. ఒక ఎండిన కర్రను ఇంకొక దానితో వడిగా రాపాడించి అగ్నిని పుట్టించినట్లు అతి వేగముగా శత్రుమూకలను అణిచివేసి కన్యను నేనిచటికి తీసుకొని వచ్చెద విదర్భభూమికి, చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్, తెచ్చెద బాలన్ వేల్మిడి, వృచ్చెద నడ్డంబురి పులు వచ్చిన బోరన్. ఓ బ్రాహ్మణోత్తమ, నేను విదర్భ రాజ్యమునకు వచ్చెదను. భీష్మకుని నగరమునందు అవలీలగా ప్రవేశిస్తాను. బాలామణి అయిన రుక్మిణిని తీసుకొని వస్తాను. నా కడ్డము వచ్చిన వారిని, యుద్ధము చేయు శత్రువులను చిటికలో చీల్చివేస్తాను. బ్రాహ్మణుని తిరిగి రాకకై ఎదురు చూచుచుండు రుక్మిణి భయ సందేహములతో ఆమె ఇలా తలుచుకుంటోంది: లగ్నం వెళ్ళి వివాహమున్గదిసే ఏలారాడు గోవిందుడు, విఘ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్, బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటికిన్ తడసే ఆ యత్నంబు సిద్ధించునో, భగ్నం వై చనునో విరించి కృత మెబ్బంగి ప్రవర్తించునో. వివాహము దగ్గర పడుతోంది. రేపే లగ్నము. గోవిందుడు ఇంకను రాడేమి? నా మనస్సు అలజడి చెంది ఉంది. అగ్నిజ్యోతనుడు ఎలా ఆలస్యము చేశాడో. బ్రాహ్మణుడు చెప్పిన వృత్తాంతమంతా శ్రీకృష్ణుడు విన్నాడో వినలేదో. నా ప్రయత్నము సిద్ధిస్తుందో సిద్ధించదో, భగ్నమైపోతుందో. ఇంతకు ఆ బ్రహ్మదేవుని చేష్టితము ఏ విధముగా జరగనున్నదో. ఘనుడా భూసురుడెగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా దలచెనో, విచ్చేసెనో ఈశ్వరుండనుకూలింపదలంచునో, తలపడో ఆర్యా మహాదేవియున్ నను రక్షింపనెరుంగునో, ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. ఆ భూసురోత్తముడు ద్వారక చేరగలిగాడో లేదో. మార్గమధ్యంలోనే అలసటటే. ఆ అలసట వలన ఎక్కడైనా చిక్కుకొన్నాడా ఏమి? నా సందేశమును విని కృష్ణుడు అది తప్పుగా తలచాడా, లేక దయామయుడు కావున వస్తున్నాడా? పరమేశ్వరుడు నా సంకల్పమునకు అనుకూలిస్తాడా, అనుకూలింపడా? గౌరీ మహాదేవి నన్ను
కాపాడదలుస్తుందో లేదో, ఇంతకు నా భాగ్యం ఎలా ఉందో, నా అదృష్టము ఎలా ఉందో అని రుక్మిణి పరిపరి విధములా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎంత చక్కటి పద్యమో చూడండి. ఇందులో ఆమె అన్నీ కూడా సందేహాలే, కానీ ఈ సందేహాల్ని చక్కగా ఈయన ఈ మత్తేభము పద్యంలో చక్కగా వర్ణించి చెప్పారు. ఎంత చక్కటి వర్ణను! అసలు వెళ్ళాడా లేదా, దారిలో చిక్కుకున్నాడా? మనము ఎవరికైనా రాయబారం పంపిస్తే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో పోతన గారు ఇక్కడ చక్కగా వర్ణించారన్నమాట. చివరికి ఆమె ఏమనుకుంటోంది, నా భాగ్యం ఎట్లున్నదో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపనెరుంగనో ఎరుగదో. ఆ పార్వతీదేవి నన్ను ఏమి చేయాలనుకుందో, నన్ను కాపాడుతుందా, శివుడు కాపాడుతాడా, నా అదృష్టము ఎలా ఉందో, అంటే సౌభాగ్యమునకు పార్వతీదేవియే చిహ్నము కాబట్టి రుక్మిణీదేవి కూడా ఇక్కడ పార్వతీదేవిని ధ్యానిస్తూ చక్కగా ఆమె తలుసుకుంటోందనమాట. ఎంత బాగా వర్ణించారో పోతన గారు. మరికొన్ని పద్యములు వచ్చే వారము చెప్పుకుందాము. స్వస్తి సశేషం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.